మేడం గోల్డ్ రేట్ చూసినట్లయితే చాలా పెరిగిపోయింది. మొన్న చూసుకున్నట్లయితే 1,80,000కి చేరిన తులం గోల్డ్ అయితే తాజాగా 1,60,000కి అయితే పలుకుతుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో సామాన్యులు ఏమైనా బంగారం కొనుగోలుగా చేయగలుగుతారా? సామాన్యులంటే కొనుక్కోవడం చాలా కష్టం. అప్పుడు నా మ్యారేజ్ అప్పుడు గోల్డ్ ఎంత రేటు ఉండిందో తెలుసా? 3,000. 3,000 ఒక తులము. 3,000 ఎక్కడ? ఇప్పుడున్న 1,60,000 అంటే నిజంగా అసలు పేద ప్రజలు కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ గోల్డ్ కొనాలంటే ఇంకా కళ కనాలంతే. గోల్డ్ కొనలేరు, కళ కనాలి. గోల్డ్ కొన్నట్టు వేసుకున్నట్టు అది ఊహల్లో తేలిపోవాలి ఇంకా. ఎందుకంటే అది అయితే సామాన్య ప్రజలకి చేత కాదు. ఇప్పుడు ఉన్న వాళ్ళంటే వాళ్ళ ఇష్టము, ఎందుకంటే వాళ్ళు సంపాదించి పెట్టుకున్నారు కాబట్టి తులం 2 లక్షలైనా కొంటారు, 5 లక్షలైనా కొంటారు, వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు గోల్డ్ బయటికి ఎవరన్నా వేసుకొని రావాలన్నా కానీ భయపడుతున్నారు. చైన్ స్నాచింగ్ అంటే పోతూనే గొలుసులు లాక్కోవడము. కొన్ని చోట్ల మీరు చూసే ఉంటారు. ఏంటంటే ఇప్పుడు చేతులు నరికేసిన రోజులు కూడా గాజుల కోసము. ఇంకో చోట ఎక్కడో జరిగింది, చెవులు కూడా కట్ చేశారు. గుంజడం కాదు, చెవులే కత్తిరించేశారు. అయితే కొనలేము. ఇప్పుడు బయటికి గోల్డ్ వేసుకొని వెళ్ళాలన్నా కానీ చాలా భయపడుతున్నారు. మొన్నటికి మొన్న మీరు చూసే ఉంటారు, పాపం వాకింగ్కి వెళ్ళే ముసలోళ్ళు కూడా పోతుంటే ఒక మహిళ కూడా చనిపోవడం జరిగింది. ఇప్పుడు పోతున్నారు. కొనాలన్నా అంటే కొంతమంది ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక ఆడపిల్లకి పెళ్లి చేయాలంటే అప్పులు చేయాల్సి వస్తుంది. వాళ్ళు ఏమడుగుతారు? పెద్దలు చూసిన సంబంధము అరేంజ్ మ్యారేజ్ చేసే వాళ్ళకి ఎంత వాళ్ళకి కష్టమైపోతుందంటే అప్పుడు కాదు ఇప్పుడు కష్టమైపోతుంది. వాళ్ళు 5 తులాలు అడిగిన 5 తులాలు అక్కడ ఎంతైంది? కట్నం కంటే ఎక్కువ బంగారమే ఉంది ఇప్పుడు. అలాంటిది ఇప్పుడు బంగారం కొనాలన్నా కొనుక్కొని వేసుకునే వాళ్ళు కూడా భయపడుతున్నారు. మనలాంటి ప్రజలు సామాన్యులు కూడా కొనాలన్నా భయపడుతున్నారు. ఇదైతే చాలా కష్టమైపోయింది. ఎందుకు ఇంత రేటు పెరిగింది అసలు? భూములు కూడా లేవు అంత రేటు. అంతకంటే రేటు ఇప్పుడు బంగారం రేటు ఉంది. ఇప్పుడు ఏ ఆడపిల్ల పెళ్లి చేయాలన్నా కానీ తల్లిదండ్రులు భయపడిపోతున్నారు. ఎందుకు? బంగారం ధర చూసి, అబ్బాయిని చూసి భయపడట్లా, ఇప్పుడు బంగారం ధర చూసి భయపడుతున్నారు. అది ఇప్పుడు ఏం చేస్తారో ఏమో. ఇప్పుడు చూడండి, నేను చెప్పినట్టు జరుగుతుంది. ఎందుకంటే బ్రహ్మం గారు ఆయన చెప్పినట్టు కాలజ్ఞానం ప్రకారం ఆయన చెప్పినట్టు జరుగుతుంది, నేను చెప్పినట్టు కూడా జరుగుతుంది. ఇప్పుడు చాలా దొంగతనాలు జరుగుతాయి. కొంతమంది ఏం చేస్తారంటే దొంగలు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు, అబ్బా ఇంకా లేదురా సంపాదించడం అవసరం లేదు, ఎక్కడో ఒక చోట బంగారం కొట్టేస్తే ఇంకా సెటిల్ అయిపోవచ్చు అనే విధంగా వీళ్ళ క్రిమినల్ బ్రెయిన్లో ఉంటుంది. ఇప్పుడు ఇంకా అదే ఆలోచిస్తున్నారు చాలామంది. చాలా చోట్ల గోల్డ్ కూడా కొట్టేయడం జరుగుతుంది. ఏపీలోనూ ఎమ్మెల్యే ఇంట్లోనే 10 కాసుల బంగారం కొట్టేశారు. అక్కడ ఒక ఎమ్మెల్యే ఇంట్లో సెక్యూరిటీ ఉంటుంది, పోలీస్ మిషన్ గన్స్ తీసుకొని వాళ్ళు ఉంటారు, సెక్యూరిటీ గార్డ్స్. వాళ్ళ ఇంట్లోనే దొంగతనం జరిగిందంటే ఇంకా మాలాంటి వాళ్ళు వేసుకొని పోతే, ఇంకా ఈసారి వేసుకొని పోతే చైన్ స్నాచింగ్ ఉండదు, కిడ్నాప్లే ఉంటాయి. మినిమం ఒక ఒంటి మీద ఒక 20 లక్షల బంగారం వేసుకొని పోతే ఇంకా కిడ్నాపే చేస్తారు. ఇంకా వాడు అక్కడ చూసి లాక్కొని పోయేంత సీన్ లేదు. ఏదో ఒక బండి మాట్లాడుకుంటాడు, కిడ్నాప్ చేసుకుంటాడు, వాడు సెటిల్ అయిపోతాడు, బంగారం లాక్కుంటాడు, చంపేయడం అన్న జరుగుతుంది. ఇప్పుడు మహిళల మీద పిల్లల మీద ఎంత దారుణాలు జరుగుతున్నాయో మీరు చూస్తూనే ఉన్నారు. ముక్కు పుడక కూడా వదిలిపెట్టారు. అంత రేటు బంగారం ఈరోజు దారుణంగా పెరిగింది కాబట్టి ఎన్నో దారుణాలు జరుగుతాయి, ఎక్కడికో పోతుంది. ఇంకా అది నిజంగా మాకైతే చాలా బాధ వేస్తుంది. 3,000 ఎక్కడ, ఇప్పుడు 1,60,000 ఎక్కడ? అప్పుడు కొనుక్కున్న వాళ్ళు ఇప్పుడు బాగా వాళ్ళకి లాభమే. కొనుక్కోలేరుగా, పేదవాళ్ళు ఎప్పుడు కొనుక్కోలేదు కదా, ఉన్నవాళ్ళే కొనుక్కోలేదు. ఇప్పుడు పేదవాళ్ళు అనేది నేను చెప్పాను కదా, ఇంకా పగటి కళలు కనాలి. ఏంటంటే ఇప్పుడు నేను బంగారం వేసుకున్నట్టు అని చెప్పేసి కళ్ళు మూసుకొని పడుకొని పగటి కళలు, బంగారం వేసుకొని పడుకున్నట్టు పగటి కళలు కనాలి వాళ్ళు. రోల్డ్ గోల్డ్ వేసుకోవాలి. రోల్డ్ గోల్డ్, అది కూడా రోల్డ్ గోల్డ్ వేసుకున్నా కానీ బంగారం లాగానే కనిపిస్తుంది. అది దానికి కూడా ఘోరాలు జరిగిపోతాయి కదా. వాడు ఏం చేస్తాడు, అబ్బా బంగారం వేసుకుంటారా నాయన, దీన్ని ఎత్తుకుపోదామంటాడు. ఆడికి తీరా చూస్తే అది రోల్డ్ గోల్డ్. వాడు ఏం లాభము? ఇప్పుడు అమ్మాయికి ప్రాణం పోతుంది, బంగారం వాడికి ఏమో డిసప్పాయింట్ అయిపోతాడు. ఇలా కూడా జరుగుతాయి. మీరు ఇంకా ముందు చూస్తూ ఉండండి. భలే కామెడీలు ఉంటాయి లేండి, దాంట్లో కూడా ట్విస్టులు ఉంటాయి, కామెడీలు ఉంటాయి, ఘోరాలు కూడా ఉంటాయి. అవి కూడా మనం ముందు చూద్దాము.